నేటి ఎపిసోడ్లో ఒకవైపు మనసు మార్చుకోమని వేడుకుంటున్న కాశీ, మరోవైపు తన పుట్టుక వెనుకున్న రహస్యాన్ని ఛేదించాలని చూస్తున్న జ్యోత్స్న మధ్య కథ ఉత్కంఠభరితంగా సాగనుంది. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. పాముకి పాలు పోసినా విషమే కక్కుతుంది. అది తెలియకుండా దాని జోలికి వెళ్ళటం మన తప్పే. ఇప్పుడు నువ్వు గాయపడ్డావు కాబట్టి మామూలుగానే ఉంటావు. అలాగని నిన్ను క్షమిస్తే కూరలున్న పాము చేరదీసిన వాడిని కాటు వేసినట్లు మరోసారి బాధ పెడతావని కాశీతో అంటుంది స్వప్న. దీపక్క కార్తీక్ బావని ఎన్నోసార్లు బాధ పెట్టింది. కానీ కార్తీక్ బావ మాత్రం అక్కని పెళ్లి చేసుకొని లైఫ్ ఇచ్చాడు. సుమిత్ర పెద్దమ్మ దశరథ పెద్దనాన్న మీద కోపంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయింది. కానీ తర్వాత ఒకరినొకరు క్షమించుకున్నారని గుర్తు చేస్తాడు కాశీ. ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతాడు. పగ తీర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు నన్ను బతిమిలాడటం చూస్తుంటే దీని వెనక కూడా ఏదో ప్లాన్ ఉన్నట్లే ఉందని అనుమానిస్తుంది స్వప్న. నేను కరెక్ట్గా లేనప్పుడు నమ్మావు, నేనిప్పుడు మారాను, ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే ఇలా మాట్లాడుతున్నావని బాధపడతాడు కాశీ. ఈ పరిస్థితి తెచ్చుకుంది నువ్వే అంటుంది. మనిద్దరం కలిసి బిజినెస్ చేసుకుందామని కాశీ అడగ్గా, బిజినెస్ అంటే నమ్మకం. నువ్వు రెస్టారెంట్లో పిఏగా పెట్టుకుంటేనే ఎవరితోనో చేతులు కలిపి మా నాన్న మీద నేరం మోపిన మహానుభావుడివి. ఇప్పుడు నీతో కలిసి బిజినెస్ చేస్తే ఇంకెవరితోనో చేతులు కలిపి ఫుడ్ పాయిజన్ చేసి నా మీద కూడా పగ తీర్చుకుంటావని నానా మాటలు అంటుంది స్వప్న. నిన్ను జీవితంలో క్షమించను అనుకుంటుంది. మరోవైపు దాస్ని సీక్రెట్గా కలిసిన జ్యోత్స్న అక్కడ మా డాడీ, ఇక్కడ నువ్వు చాలా కొత్తగా ఉన్నారు. ఇన్ని రోజులు దీప ఎవరు అనేది అందరికీ చెప్పాలి, అదే నా జీవిత లక్ష్యం అనేవాడివి. ఇప్పుడు నీ జీవితం సాఫల్యం దక్కింది అంటే ఏంటి? నిజం చెప్పేశావా అని తండ్రిని నిలదీస్తుంది జ్యోత్స్న. నీకు అలా అనిపిస్తుందా అని దాస్ ప్రశ్నించగా, అనిపించడం కాదు, కళ్ళ ముందే కనిపిస్తోంది. దీప దశరథ కూతురైతే ఎలా బిహేవ్ చేస్తాడో మా డాడీ ఇప్పుడు అలాగే బిహేవ్ చేస్తున్నాడు. దానికి కారణం నిజం తెలిసిపోవడమే కదా అని అంటుంది జ్యోత్స్న. నీకు అన్నయ్య చెప్పాడా అని ప్రశ్నిస్తాడు దాసు. నేను నిజంగానే దశరథ కూతురినా అని అడుగుతుంది జ్యోత్స్న. రిపోర్ట్స్ని బట్టి చూస్తే నువ్వే దశరథ అన్నయ్య కూతురివి అంటాడు దాసు. నేను రిపోర్ట్స్ని నమ్మనని అంటుంది జ్యోత్స్న. అంటే డాక్టర్ అబద్ధం చెప్పదు కదా అని అంటాడు. మరి మా డాడీ ఏంటి? దీప గురించి, దీపను పెంచిన కుబేర గురించి అంత ఫీల్ అయిపోతున్నాడని ప్రశ్నిస్తుంది జ్యోత్స్న. వాళ్ళంతా మనుషులు, మంచి మానవత్వం ఉంటాయి కదా. ఏం జరిగినా నువ్వే మా వదిన ప్రాణదాతవి అని చెబుతాడు దాసు. ఇన్ని రోజులు ఆస్తి కోసం ఎన్నో దారుణాలు చేశారు, ఇకనైనా వదిలేయండి. నీ మీద నాకు ఎంత అనుమానం ఉందంటే దశరథ అన్నయ్యని దీప షూట్ చేసిందని చెప్పారు కదా, అది కూడా నీ పనేనేమోనని డౌట్ అంటాడు దాసు. వీలైనంత త్వరగా నీ గూటికి నువ్వు చేరుకుంటే నీకే మంచిదని సలహా ఇస్తాడు దాసు. నేను దశరథ కూతురునా నీ కూతురునా అని జ్యోత్స్న మళ్ళీ ప్రశ్నిస్తుంది. నువ్వు ఏది నమ్ముతున్నావని దాస్ అడుగుతాడు. నిజమేంటో నువ్వే కనిపెట్టు అని చెబుతాడు. నువ్వు వయసులో మా అందరికంటే చాలా చిన్నదానివి, కానీ తెలివితేటల్లో మా అమ్మ కంటే పెద్దదానివి. పనికొచ్చే తెలివితేటల్లో కాదు, పనికిమాలిన తెలివితేటలు అంటాడు దాసు. నువ్వు గుడికెందుకు వెళ్ళావో, అక్కడ ఏం చేశావో, ఎందుకు మా డాడీ చిత్రంగా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడో, ఎందుకు నువ్వు భుజాల మీద భారం దిగిపోయినట్లు ప్రవర్తిస్తున్నావో అని అన్నీ చెబుతాను అంటుంది జ్యోత్స్న. ఇంతలో పారిజాతం వచ్చి పిల్లబాతు బచ్చా అని వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు దీపా కార్తీక్లు దశరథ గురించి భయపడుతూ ఉంటారు. మామయ్య ఎక్కడ నిజం చెప్పేస్తాడోనని భయపడి చూస్తున్నానని దీపతో చెబుతాడు కార్తీక్. కుబేర్ గారి ఫోటో దగ్గరకు వెళ్ళి ఏడుస్తుంటే మా అమ్మకి తాతకి కొత్త అనుమానాలు వచ్చాయి. జ్యోత్స్న వెళ్ళి ఖచ్చితంగా దాస్మామిని కలుస్తుందని చెబుతాడు కార్తీక్. నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నానని అంటుంది దీప. నా టార్గెట్ ఒక్కటే, నువ్వే ఆ ఇంటి వారసురాలివి అని నిజం చెప్పి ఈ ఇంట్లో కూర్చోబెట్టాలి. కానీ ఈలోపు జ్యోత్స్న పారిజాతంలో ఏం చేస్తారోనని భయంగా ఉందని అంటాడు కార్తీక్. మనం అమ్మా నాన్నలతో కలిసి ఆ ఇంట్లో ఉందామని చెబుతుంది దీప. రేపు ఆపరేషన్ సమయంలో చాలా పెద్ద టాస్క్ ఉంది అంటాడు కార్తీక్. బిడ్డకు ఏం జరిగినా తట్టుకోవటానికి నేను రెడీగా ఉన్నానని చెబుతాడు. ఇటువైపు దాసు, నువ్వు ప్రతిసారి నన్ను కలవటం చూస్తే శివనారాయణ గారికి అనుమానం వస్తుంది. అప్పుడు నీ గురించి ఆయనకి నిజం తెలుస్తుంది. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్ వల్ల నువ్వు సేఫ్గానే ఉంటావు. కానీ బిడ్డను మార్చిన విషయం శివనారాయణ గారికి తెలిస్తే గన్తో మా అమ్మని కాల్ చేస్తాడు అని భయపెడతాడు దాసు.
నన్ను పదే పదే కలవద్దని శివన్నారాయణ గారి మనవరాలికి నువ్వైనా చెప్పమని అంటాడు పారిజాతాన్ని. నువ్వు నీ కూతురివి వెతకమని చెబుతుంది పారిజాతం. నీ మనవరాలిని నేనే, ప్రపంచంలో ఎక్కడ వెతికినా కనిపించదని అంటుంది జ్యోత్స్న. నీకు తొందరలోనే ఈ జ్యోత్స్న ఎవరో తెలుస్తుందని వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఆట మొదలుపెట్టేలోపు నా మేనల్లుడు ఆట ముగిచ్చేస్తాడు అనుకుంటాడు దాసు మనసులో. ఉదయాన్నే పారు జ్యోత్స్నలు కలిసి యోగా చేసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్, మీరిద్దరూ ఇంత ఉదయాన్నే ధ్యానం చేస్తున్నారని అడుగుతాడు కార్తీక్. ఆ వెంటనే శివన్నారాయణ రావటంతో పారుకు మనశ్శాంతి పోయిందట అని చెబుతాడు కార్తీక్. నేనే నీ హెల్త్ సూపర్వైజర్ని, ఎందుకు నీకింత ఒత్తిడి అని జ్యోత్స్న పారులను ప్రశ్నిస్తాడు కార్తీక్. దాసుమామిని కిడ్నాప్ చేసిన దాని గురించి టెన్షన్ పడుతున్నారా అని అనటంతో శివన్నారాయణ షాక్ అవుతాడు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. చూశారుగా జ్యోత్స్న పారులు వాళ్ళ తప్పు ఎక్కడ బయటపడుతుందోనని ఎంత టెన్షన్ పడుతున్నారో. మరి మీరేమనుకుంటున్నారు? ఇంతకీ వాళ్ళు చేసిన తప్పు బయటపడుతుందా లేదా? కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.